బర్త్డేస్ ఎందుకు చేసుకోరు సార్? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువ మంది పిల్లలం కదా, మా అమ్మకి 8 మంది పిల్లలు, వాళ్ళు 3 చచ్చిపోయారు. సో మేము 5 మంది మిగిలాం. లిమిటెడ్ ఇన్కమ్ కదా, దానివల్ల ఏంటంటే పుట్టినరోజు జరుపుకోవాలంటే అంత డబ్బులు ఉండవు. మేబీ అది ఫస్ట్ అది అలవాటు. తర్వాత నాకు మ్యాక్సిమం పుట్టినరోజులు ఏం చేస్తారు, బర్త్డేలు కేకులు ఏం కట్ చేయరు కదా, ఏదో నాకు ఇష్టమైనది చేసి పెడతారు, అంతే ఉంటుంది బర్త్డే. నాకు అంత మించి లేదు. అండ్ నేను అదే యాటిట్యూడ్తో నాకేముంటుందంటే హీరో అయ్యాకో లేదంటే ఇవన్నీ జరిగాక నాకు ఎప్పుడు స్పెషల్గా యాక్చువల్గా పుట్టినరోజు మర్చిపోయాను, చాలా సంవత్సరాలు మర్చిపోయాను. బిఫోర్ సినిమాకి వచ్చిన కొత్తల్లో ఇట్లో నాకేంటంటే దాన్ని ఒక ప్రత్యేకమైన దినంగా నేను చూడను. అంతకుమించి దానికి పెద్ద నేనేమంటానంటే ప్రతిరోజు బతికిన రోజు పుట్టినరోజు అనుకుంటాను. కాకపోతే ఆ రోజు ఏంటంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి దండం పెట్టుకుంటాను, ఆ భగవంతుడికి దండం పెట్టుకుంటాను. అంతకుమించి నాకు అలాగే నాకు ఎలా ఉంటుందని పుట్టినరోజు చాలా సిగ్గుగా ఉంటుంది, ఇంకా నిజంగా బెట్టుగా ఇబ్బందిగా ఉంటుంది. అంతకుమించి నాకు పెద్ద దానికి రీజన్స్ ఏం లేవు. ఐ ప్రిఫర్ టు బీ అలోన్. అంతకుమించి ఇంటికి వెళ్తాను కానీ నా సినిమాలు నాకు ప్రమోట్ చేసుకోవడం నాకు నిజంగా ఇష్టం ఉండదు. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే నా సినిమా బాగుంది, కథ బాగుంది చూస్తారు, కథ బాగాలేదు ఇసిరి కొట్టాలి అవసరం. అసలు దానికి నేను కనికరం కూడా చూపించాల్సిన అవసరం లేదు. దట్స్ వాట్ ఐ బిలీవ్. అందుకనే కూర్చోబెట్టి నేను ప్రమోట్ చేయడం అనేది ఏంటంటే నాకు ఐఎమ్ నాట్ ఎ గుడ్ సేల్స్మెన్. ఐఎమ్ ఎ గుడ్ సేల్స్మెన్ ఫర్ పీపుల్, నాట్ ఫర్ మై ఫిల్మ్.